మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే మానవ మేధస్సు మరియు సృజనాత్మకతకు నిలువుటద్దం పట్టే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. పర్వతాలు, నదులు, సముద్రాలు వంటి ప్రకృతి అద్భుతాలు ఒకవైపు ఉంటే, మరోవైపు మానవుడు తన చేతులతో సృష్టించిన మహోన్నత కట్టడాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ కట్టడాలు కేవలం ఇటుకలు, రాళ్లతో నిర్మించిన నిర్మాణాలు కావు. అవి ఆయా కాలాల సంస్కృతి, చరిత్ర, నమ్మకాలు, ఆకాంక్షలు మరియు కథలకు సజీవ సాక్ష్యాలు. ఒక భవనం ఒక చక్రవర్తి ప్రేమకు ప్రతిరూపం కావచ్చు, మరొకటి ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలవవచ్చు, ఇంకొకటి ప్రకృతితో మమేకమయ్యే మానవుని తపనకు నిదర్శనంగా ఉండవచ్చు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణంలో 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత అందమైనవిగా కీర్తించబడిన కొన్ని భవనాలను సందర్శిద్దాం. వాటి వాస్తుశిల్పంలోని ప్రత్యేకతలను, వాటి నిర్మాణ వెనుక ఉన్న శ్రమను మరియు అవి మోసుకొస్తున్న చారిత్రక ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈ జాబితాలో మన భారతదేశానికి చెందిన ఒక అపురూప కట్టడం కూడా ఉండటం మనందరికీ గర్వకారణం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్మహల్ నుండి ప్రారంభిద్దాం. నంబర్ 1, తాజ్మహల్, భారతదేశం. మన ప్రయాణంలో మొదటి మజిలీ మన దేశంలోనే యమునా నది ఒడ్డున పాలరాతి స్వప్నంలా వెలిగిపోతున్న తాజ్మహల్. ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా కీర్తించబడటమే కాకుండా ప్రపంచంలో అత్యంత అందమైన భవనం అనే బిరుదును గర్వంగా మోస్తున్న ఈ కట్టడం కేవలం ఒక సమాధి కాదు. అది ఒక చక్రవర్తి తన ప్రాణప్రదమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఈ అద్భుత నిర్మాణాన్ని చేపట్టారు. 1632లో ప్రారంభమైన దీని నిర్మాణం సుమారు 20,000 మంది కార్మికులు, శిల్పులు, కళాకారుల 22 సంవత్సరాల నిరంతర శ్రమతో 1653లో పూర్తయింది. తాజ్మహల్ వాస్తుశిల్పం పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ శైలుల అద్భుతమైన సమ్మేళనం. దీనిని ముఘల్ ఆర్కిటెక్చర్కు పరాకాష్ఠగా భావిస్తారు. ప్రధాన ద్వారం నుండి లోపలికి అడుగుపెట్టగలనే మనల్ని కట్టిపడేసేది దాని సంపూర్ణ సౌష్ఠవం, సిమెట్రీ. మధ్యలో ఉన్న ప్రధాన గుమ్మటం, దానికి ఇరువైపులా ఉన్న 4 మినార్లు, ముందున్న నీటి కొలంలో ప్రతిబింబించే తాజ్ దృశ్యం, ప్రతి అంగుళం ఒక కవిత్వంలా ఉంటుంది. రాజస్థాన్లోని మక్రానా నుండి తెప్పించిన స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో దీనిని నిర్మించారు. ఈ పాలరాతిపై ప్రపంచం నలుమూలల నుండి తెప్పించిన 28 రకాల అమూల్యమైన మరియు పాక్షిక అమూల్యమైన రత్నాలను పొదిగారు. టిబెట్ నుండి టర్కాయిజ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి లాపిస్ లాజులి, చైనా నుండి జేడ్ వంటి రత్నాలతో చెక్కిన పూల డిజైన్లు మరియు ఖురాన్ వాక్యాలు ఈ కట్టడానికి అనిర్వచనీయమైన అందాన్ని తెచ్చిపెట్టాయి. సూర్యోదయం సమయంలో గులాబీ రంగులో, మధ్యాహ్నం తెల్లగా మరియు పౌర్ణమి రాత్రి వెన్నెల కాంతిలో బంగారు వర్ణంలో మెరిసిపోతూ తాజ్మహల్ ప్రతి క్షణం ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఇది కేవలం ఒక పర్యాటక ఆకర్షణ కాదు, ఇది శాశ్వతమైన ప్రేమకు, మానవ నిర్మిత సౌందర్యానికి ఒక ప్రపంచ ప్రతీక. నంబర్ 2, హాల్గ్రిమ్స్ గిర్జా, ఐస్లాండ్. మన ప్రయాణంలో ఇప్పుడు మనం భారతదేశంలోని వెచ్చని వాతావరణం నుండి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని చల్లని ద్వీపదేశమైన ఐస్లాండ్కు వెళ్దాం. ఇక్కడి రాజధాని రేక్జావిక్లో ఆకాశం వైపు దూసుకెళ్తున్న ఒక రాకెట్లా కనిపించే అద్భుతమైన కట్టడం హాల్గ్రిమ్స్ గిర్జా. ఇది ఒక రాకెట్ కాదు, ఇది ఐస్లాండ్లోనే అతిపెద్ద చర్చి మరియు దేశానికే ఒక ముఖ్యమైన వార్జైహెన్ చిహ్నం. 1945లో నిర్మాణం ప్రారంభించి 1986లో పూర్తి చేయడానికి 41 సంవత్సరాలు పట్టింది. దీని రూపశిల్పి గుజియోన్ శామ్యుయల్సన్ ఐస్లాండ్ యొక్క సహజ సౌందర్యం నుండి ప్రేరణ పొందారు. ముఖ్యంగా ఈ లావా చల్లారి ఏర్పడే బెజాల్ట్ రాతి స్తంభాల ఆకారాన్ని ఈ చర్చ్ డిజైన్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ నిర్మాణ శైలిని ఎక్స్ప్రెషనిస్ట్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే భవనం కేవలం ఉపయోగం కోసం కాకుండా ఒక భావాన్ని, ఒక ఆలోచనను లేదా ప్రకృతిలోని ఒక రూపాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ చర్చిని చూసినప్పుడు ఒక అగ్నిపర్వతం నుండి ఉబికి వచ్చి గడ్డకట్టిన లావా ప్రవాహంలా లేదా హిమనీనదాల శిఖరంలా అనిపిస్తుంది. తెల్లని కాంక్రీటుతో నిర్మించటం వల్ల ఇది చుట్టూ ఉన్న మంచు పర్వతాలతో కలిసిపోయి ప్రకృతిలో ఒక భాగంలా కనిపిస్తుంది. 74.5 మీటర్ల ఎత్తుతో ఇది రేక్జావిక్ నగరంలో ఎక్కడి నుండి చూసినా స్పష్టంగా కనిపిస్తుంది. నగరానికి ఒక కిరీటంలా నిలుస్తోంది. నంబర్ 3, గీజా పిరమిడ్లు, ఈజిప్ట్. ఇప్పుడు మనం కాలంలో
4.5 సహస్రాబ్దాలు వెనక్కి ప్రయాణించి పురాతన నాగరికతకు పుట్టినిల్లైన ఈజిప్టుకు చేరుకుందాం. ఇక్కడి గీజా పీఠభూమిపై ఎడారి ఇసుకలో తల ఎత్తి నిలబడి మానవ చరిత్రకే సవాలు విసురుతున్నట్లు కనిపించేవే గీజా పిరమిడ్లు. ప్రాచీన ప్రపంచంలోని 7 వింతలలో నేటికీ నిలిచి ఉన్న ఏకైక అద్భుతం ఇదే. ఈ పిరమిడ్లు కేవలం రాతిగుట్టలు కావు. అవి ప్రాచీన ఈజిప్షియన్ల విశ్వాసాలు, వారి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం మరియు ఇంజనీరింగ్ నైపుణ్యాలకు శిలాశాసనాలు. ఈ పిరమిడ్లను పాత రాజ్యం అంటే ఓల్డ్ కింగ్డమ్ కాలంలో ఫేరోల కోసం సమాధులుగా నిర్మించారు. వారి నమ్మకం ప్రకారం మరణం తర్వాత ఫేరోలు దేవుళ్లుగా మారి నక్షత్రాలలో జీవిస్తారు. వారి ప్రయాణానికి మరియు పునరుద్ధానానికి సహాయపడటానికి వారి భౌతిక శరీరాలను మమ్మీలుగా భద్రపరిచి వారికి అవసరమైన సంపద, వస్తువులతో పాటు ఈ పిరమిడ్లలో ఉంచేవారు. దాదాపు 2.3 మిలియన్ల సున్నపురాయి మరియు గ్రానైట్ దిమ్మెలను ఉపయోగించి నిర్మించిన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా నిర్మాణం వెనుక ఉన్న రహస్యం నేటికీ ఇంజనీర్లకు ఒక పెద్ద ప్రశ్న. అంతటి భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారు? ర్యాంపులు, స్లెడ్జులు, లీవర్లు వంటి పద్ధతులను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ దాని వెనుక ఉన్న ఖచ్చితమైన సాంకేతికత ఒక అంతుచిక్కని రహస్యం. ఈ పిరమిడ్ల నిర్మాణం ఆనాటి సామాజిక వ్యవస్థ, కార్మికుల సమీకరణ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సామర్థ్యాలకు ఒక గొప్ప ఉదాహరణ. నెంబర్ 4, ఫాలింగ్ వాటర్, USA. ఇప్పటివరకు మనం ప్రేమ, విశ్వాసం మరియు అధికారం కోసం నిర్మించిన కట్టడాలను చూసాం. ఇప్పుడు మనం ప్రకృతితో సంపూర్ణంగా మమేకమైన ఒక ఆధునిక అద్భుతాన్ని చూద్దాం. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో అడవుల మధ్య ఒక జలపాతంపై నిర్మించిన ఇల్లు ఫాలింగ్ వాటర్. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది ఆర్గానిక్ ఆర్కిటెక్చర్ అనే భావనకు జీవం పోసిన ఒక కళాఖండం. దీనిని 1930లలో ప్రఖ్యాత వాస్తుశిల్పి ఫ్రాంక్ లాయిడ్ రైట్ కాఫ్మెన్ కుటుంబం కోసం నిర్మించారు. రైట్ యొక్క తత్వం ఏమిటంటే, ఒక భవనం అది నిర్మించిన ప్రదేశంపై రుద్దబడకూడదు, బదులుగా అది ఆ ప్రదేశం నుండే సహజంగా ఉద్భవించినట్లు ఉండాలి. ఫాలింగ్ వాటర్లో మనం ఇదే చూస్తాం. జలపాతానికి ఎదురుగా కాకుండా ఆయన ఇంటిని నేరుగా జలపాతంపైనే నిర్మించారు. క్యాంటిలీవర్ టెర్రస్లు అంటే ఒకవైపు మాత్రమే ఆధారం ఉన్న బాల్కనీలు జలపాతం మీదకు చొచ్చుకు వచ్చినట్లుగా ఉంటాయి. ఇంట్లో ఎక్కడ ఉన్నా కింద ప్రవహిస్తున్న నీటి గలగలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇది మనల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకువెళుతుంది. చుట్టూ ఉన్న రాళ్లను ఇంటి గోడల్లో, నేలపై ఉపయోగించటం, పెద్ద గాజు కిటికీల ద్వారా అడవి అందాలను లోపలికి ఆహ్వానించటం వంటివి ఈ ఇంటిని ప్రకృతిలో ఒక అంతర్భాగంగా మార్చేశాయి. ఫాలింగ్ వాటర్ మానవుడు మరియు ప్రకృతి సామరస్యంగా ఎలా జీవించగలరో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. నెంబర్ 5, అద్ దయీర్, పెట్రా, జోర్డాన్. మన ప్రయాణంలో తదుపరి మజిలీ ఎడారి లోయల మధ్య గులాబీ రంగు రాతి కొండలలో దాగి ఉన్న ఒక రహస్య నగరం జోర్డాన్లోని పెట్రా. ఈ నగరాన్ని రోజ్ సిటీ అని ప్రేమగా పిలుస్తారు. దీనికి కారణం ఇక్కడి ఇసుకరాయి పగటిపూట సూర్యరశ్మిని బట్టి గులాబీ, ఎరుపు, నారింజ రంగులలో ప్రకాశించి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ నగరాన్ని సుమారు 2000 సంవత్సరాల క్రితం నబటాయన్లు అనే వర్తక మరియు ఇంజనీరింగ్ నిపుణులు నిర్మించారు. పెట్రాలోని అత్యంత అద్భుతమైన కట్టడాలలో ఒకటి ఎత్తైన కొండపై ఉన్న అద్ దయీర్ లేదా ద మోనస్ట్రీ. అద్ దయీర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని ఇతర భవనాలు వలె ఇటుకలు లేదా రాళ్లతో నిర్మించలేదు. బదులుగా ఒకే ఒక పెద్ద పర్వతాన్ని పైనుండి కిందకు తొలిచి దీనిని చెక్కారు. ఇది వాస్తుశిల్ప నైపుణ్యంతో పాటు అద్భుతమైన శిల్పకళకు కూడా నిదర్శనం. ఈ కట్టడాన్ని చేరుకోవడానికి కొండలలోకి చెక్కిన సుమారు 800 మెట్లను ఎక్కాలి. ఈ ప్రయాణం కొంచెం శ్రమతో కూడుకున్నదైనా పైకి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం ఆ శ్రమను మరిపిస్తుంది. సుమారు 47 మీటర్ల వెడల్పు, 48 మీటర్ల ఎత్తుతో ఇది పెట్రాలోనే అతిపెద్ద కట్టడాలలో ఒకటి. మొదట దీనిని నబటాయన్లు సమాధిగా లేదా ఆలయంగా ఉపయోగించి ఉండవచ్చని, తర్వాత బైజంటైన్ కాలంలో క్రిస్టియన్లు దీనిని ఆశ్రమంగా వాడాలని చరిత్రకారుల నమ్మకం. ఎడారిలో ఒక నగరాన్ని నిర్మించడమే కాకుండా వర్షపు నీటిని ఒడిచిపట్టి డ్యాంలు మరియు కాలువల ద్వారా నగరం మొత్తానికి సరఫరా చేసే వారి అద్భుతమైన నీటి నిర్వహణ వ్యవస్థ నబటాయన్ల ఇంజనీరింగ్ ప్రతిభకు మరొక తార్కాణం. నంబర్ 6, ఫౌండేషన్ లూయిస్ విట్టాన్, ఫ్రాన్స్. ఇప్పుడు మనం పురాతన ప్రపంచం నుండి ఆధునిక వాస్తుశిల్పపు అంచులకు ప్రయాణిద్దాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని బోయిస్ దే బాలోయిన్ అనే పచ్చని పార్క్లో గాలిలో తేలియాడుతున్న గాజు తెరచాల ఓడలా కనిపించే భవనమే ఫౌండేషన్ లూయిస్ విట్టాన్. ఇది ఒక ప్రఖ్యాత ఆర్ట్ మ్యూజియం మరియు సాంస్కృతిక కేంద్రం. దీనిని ప్రఖ్యాత వాస్తుశిల్పి ఫ్రాంక్ గెరీ డిజైన్ చేశారు. గెరీ
తన డీకన్స్ట్రక్టెడ్ శైలికి ప్రసిద్ధి. అంటే సాంప్రదాయిక నిర్మాణ నియమాలను ఉల్లంఘించి భవనాలకు ఒక అసాధారణమైన, విడిపోయినట్లుగా ఉండే రూపాన్ని ఇవ్వడం. ఈ భవనం యొక్క ప్రధాన ఆకర్షణ దానిపై ఉన్న 12 భారీ వక్రగాజు తెరచాళ్లు. సుమారు 3600 ప్రత్యేకమైన గాజు పలకలతో రూపొందించిన ఈ తెరచాళ్లు భవనానికి ఒక చలనాన్ని, తేలికైన అనుభూతిని ఇస్తాయి. కింద నుండి చూస్తే ఒక పెద్ద గాజు మేఘంలాగా లేదా పార్కులో ప్రయాణిస్తున్న ఓడలాగా అనిపిస్తుంది. ఈ గాజు తెరచాళ్లు కింద ఐస్బర్గ్స్ అని పిలిచే తెల్లని కాంక్రీట్ గ్యాలరీలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం భవనానికి ఒక ప్రత్యేకమైన అందాన్నిస్తుంది. ఫ్రాన్స్ యొక్క సాంస్కృతిక ప్రతీకగా ఒక ఓడను సూచించడమే కాకుండా 21వ శతాబ్దపు కళ మరియు సంస్కృతికి ఇది ఒక వాహక నౌక అని ఫ్రాంక్ గెరీ యొక్క ఉద్దేశం. ఈ భవనం ఆధునిక టెక్నాలజీ మరియు వాస్తుశిల్పపు ఆలోచనలు కలిస్తే ఎంతటి అద్భుతాలను సృష్టించవచ్చో చెప్పే ఒక ఉదాహరణ. నంబర్ 7, ట్రినిటీ కాలేజ్ లైబ్రరీ, ఐర్లాండ్. ఇది కేవలం ఒక లైబ్రరీ కాదు, ఇది చరిత్ర మరియు జ్ఞానం యొక్క నిధి. ఈ లైబ్రరీలోని లాంగ్ రూమ్ అనే ప్రధాన గది ప్రపంచంలోనే అత్యంత అందమైన లైబ్రరీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గదిలోకి అడుగుపెట్టగానే మనం ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. 65 మీటర్ల పొడవుతో 2 అంతస్తుల ఎత్తులో ముదురుకాలం రంగు చెక్కతో చేసిన బ్యారెల్ వాల్టెడ్ సీలింగ్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇరువైపులా ఉన్న ఎత్తైన అలమాలల్లో ఈ లైబ్రరీ యొక్క అత్యంత పురాతనమైన సుమారు 2 లక్షల పుస్తకాలు భద్రపరచబడ్డాయి. ఆ గది నిండా పాత కాగితం మరియు పాలిష్ చేసిన చెక్క వాసన ఒక ప్రశాంతమైన, గంభీరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గది మధ్యలో ప్రఖ్యాత తత్వజ్ఞతలు మరియు రచయితల పాలరాతి విగ్రహాలు వరుసగా ఉంటాయి. మొదట దీనిని ఒకే ఒక అంతస్తుతో నిర్మించారు, కానీ పుస్తకాల సేకరణ పెరిగిపోవడంతో 19వ శతాబ్దంలో పై అంతస్తును మరియు ప్రస్తుత వంపు ఆకారపు పైకప్పును నిర్మించారు. ఈ లైబ్రరీ యొక్క అత్యంత అమూల్యమైన నిధి బుక్ ఆఫ్ కెల్స్. ఇది సుమారు 800 సంవత్సరంలో సెల్టిక్ సన్యాసులు చేతిలో వ్రాసి అద్భుతమైన చిత్రాలతో అలంకరించిన ఒక గ్రంథం. లాంగ్ రూమ్ కేవలం ఒక అందమైన గది కాదు, అది తరతరాల జ్ఞానాన్ని, కళను మరియు చరిత్రను తనలో దాచుకున్న ఒక పవిత్ర స్థలం. నంబర్ 8, గ్రేట్ మాస్క్ ఆఫ్ జెన్నే, మాలి. ఇప్పుడు మనం పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశానికి ప్రయాణిద్దాం. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద మట్టి కట్టడంగా ప్రసిద్ధి చెందిన గ్రేట్ మాస్క్ ఆఫ్ జెన్నే మనకు కనిపిస్తుంది. ఇది సుడానో సహేలియన్ అనే ఒక ప్రత్యేకమైన వాస్తుశిల్ప శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఈ మసీదును పూర్తిగా ఎండలో ఆరబెట్టిన మట్టి ఇటుకలతో నిర్మించి దానిపై మట్టి మరియు ఇసుక మిశ్రమంతో ప్లాస్టరింగ్ చేశారు. గోడల నుండి బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా కనిపించే తాటి కర్రలను టోరాన్ అంటారు. ఇవి కేవలం అలంకారం కోసం కాదు, ప్రతి సంవత్సరం మసీదుకు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు కార్మికులు ఎక్కడానికి స్కెఫోల్డింగ్ లాగా ఉపయోగపడతాయి. ఈ మసీదు యొక్క అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే ఇది ఒక జీవమున్న కట్టడం, అంటే లివింగ్ బిల్డింగ్ అంటారు. రాతి లేదా కాంక్రీట్ భవనాలలా కాకుండా దీనికి నిరంతర సంరక్షణ అవసరం. ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల మట్టిపోతే దెబ్బతింటుంది. అందుకే ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు జెన్నే పట్టణ ప్రజలందరూ కలిసి ఒక పండుగలా ఈ మసీదుకు కొత్తగా ప్లాస్టరింగ్ చేస్తారు. దీనిని క్రెపిసేజ్ డి లా గ్రాండే మాస్క్ అంటారు. ఈ పండుగలో పురుషులు మట్టిని తీసుకురావడం, మహిళలు నీళ్లు మోయడం, పెద్దలు మార్గనిర్దేశం చేయడం వంటి పనులతో ఊరంతా ఒకటవుతుంది. ఇది కేవలం ఒక మరమ్మత్తు పని కాదు, ఇది వారి సమాజ ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ మసీదు కేవలం వారిచే నిర్మించబడలేదు, అది ప్రతి సంవత్సరం వారి చేత పునర్జీవనం పొందుతుంది. నెంబర్ 9, నాసిర్ ఓల్ మోల్క్ మసీదు, ఇరాన్. మన ఈ అద్భుత ప్రయాణంలో చివరి మజిలీ ఇరాన్లోని షిరాజ్ నగరంలో ఉన్న నాసిర్ ఓల్ మోల్క్ మసీదు. దీనిని పింక్ మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మారుపేరు రావటానికి కారణం దీని లోపలి మరియు బయటి గోడలపై గులాబీ రంగు టైల్స్ను విస్తారంగా ఉపయోగించడమే. బయట నుండి చూస్తే ఇది ఒక అందమైన సాంప్రదాయ ఇరానియన్ మసీదులా కనిపిస్తుంది, కానీ అసలైన అద్భుతం లోపల దాగి ఉంది. ముఖ్యంగా ఉదయాన్నే దాని శీతాకాల ప్రార్థనా గదిలోకి అడుగుపెడితే ఒక మాయా ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఆ గదిలోని రంగుల గాజు కిటికీల గుండా సూర్యరశ్మి లోపలికి ప్రసరించినప్పుడు గది మొత్తం ఒక ఇంద్రధనుస్సులా మారిపోతుంది. నేలపై పరిచిన పెర్షియన్ తివాచీలపై, గోడలపై మరియు స్తంభాలపై రంగురంగుల కాంతి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ కాంతి ప్రవాహం సమయాన్ని బట్టి మారుతూ ప్రతి క్షణం ఒక కొత్త అందాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం భౌతికమైన అందం కాదు, అది మనసును ప్రశాంతపరిచి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అద్భుతమైన టైల్ వర్క్, తేనెతుట్టె ఆకారంలో ఉండే పైకప్పు డిజైన్లు దీని అందాన్ని మరింత పెంచుతాయి. నాసిర్ ఓల్ మోల్క్ మసీదు
కాంతి మరియు రంగులు కలిసి ఒక భవనానికి ప్రాణం పోయగలవు అని చెప్పటానికి ఒక సజీవ ఉదాహరణ. భారతదేశంలోని ప్రేమ కావ్యం నుండి ఐస్లాండ్లోని ప్రకృతి ఆరాధన వరకు, ఈజిప్టులోని పారలౌకిక విశ్వాసాల నుండి అమెరికాలోని ప్రకృతి సామరస్యం వరకు ప్రతి కట్టడం మనకు ఒక కొత్త కథను చెప్పింది. ఈ కట్టడాలు మనకు ఏమి నేర్పుతున్నాయి? మానవ సృజనాత్మకతకు, పట్టుదలకు హద్దులు లేవని అవి మనకు గుర్తు చేస్తాయి. ప్రేమ, విశ్వాసం, అధికారం, అందం వంటి మానవ భావోద్వేగాలు ఎంత శక్తివంతమైనవో అవి మనకు చూపిస్తాయి. ఈ కళాఖండాలు కేవలం ఆయా దేశాలకి చెందినవి కావు. అవి మొత్తం మానవజాతి యొక్క ఉమ్మడి వారసత్వ సంపద. వాటిని పరిరక్షించుకోవడం, వాటి కథలను రాబోయే తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఈ కట్టడాలు కేవలం గతాన్ని ప్రతిబింబించడమే కాదు, భవిష్యత్తు తరాలకు ప్రేరణగా కూడా నిలుస్తాయి. మానవుడు తలచుకుంటే ఎంతటి అద్భుతాలనైనా సృష్టించగలడు అనడానికి ఇవే సజీవ సాక్ష్యాలు.